ఓరి నాయనో, ఏంట్రా ఇది? రాసి పెట్టుకోండి. రేపు థియేటర్ లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి, జాహ్నవి కపూర్ గారి పెర్ఫార్మెన్స్ కి, శృతి హాసన్ గారి పెర్ఫార్మెన్స్ కి ఎవ్వరు కూడా సీట్ లో కూర్చోరు, ఒంటి మీద సొక్కా ఉంచుకోరు, చింపి ఎగరేస్తారనమాట. అలా ఎగరేయకపోతే మా ఇంటికి వచ్చి నన్ను ఎగరేయండి. హాయ్ హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. ఫైనల్లీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భోపాల్లో ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ లో ఈ స్పెషల్ సాంగ్ ని ఏఆర్ రెహమాన్ గారు లైవ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ సాంగ్ ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అదేంటి బ్రో అంత మాట అంటాం, చిక్రీ చిక్రీ రై రై రాలాంటి మంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు. ఎంత రెండు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినా కూడా ఈ స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారి మీద నాకు అసలు నమ్మకం లేకుండే. ఏదో అంతంత మాత్రంగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ నేను అనుకున్నది మొత్తం రాంగ్ అని ప్రూవ్ చేశారు. సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. పెద్ది మూవీకి తగ్గట్టుగా, పెద్ది మూవీ స్టోరీకి తగ్గట్టుగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కసిగా మ్యూజిక్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి నడుస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్ గా తెలుగు సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదనేటువంటి ఒక సెంటిమెంట్ క్రియేట్ అయిపోయింది. ఆ సెంటిమెంట్ ని ఎలాగైనా సరే ఈ పెద్ద మూవీతో బ్రేక్ చేయాలని చెప్పేసి కసిగా వర్క్ చేశారని నాకు అనిపించింది. ఇది చాలా మంది, ఇది మన ఇండస్ట్రీలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా మంది బుచ్చిబాబు సానా గారిని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా మంది ఇదే క్వశ్చన్ కూడా అడిగారు అన్నమాట. దానికి బుచ్చిబాబు సానా గారు చాలా డీసెంట్ గా సమాధానం చెప్పారు. ఇక బుచ్చిబాబు సానా గారిని తీసుకోండి, ఆయన సెంటిమెంట్ ని తోచ తప్పకుండా పాటిస్తాడు. ఎందుకంటే ఉప్పిన టైంలో ఆయన ఉప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది దత్తాత్రేయుడు, పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని స్టోరీ రాసుకున్నాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే విధంగా పెద్ద మూవీ స్టోరీని కూడా పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని రాశానని చెప్పాడు ఆయన. అంటే ఆయన కూడా సెంటిమెంట్ ని పాటిస్తాడు. అలాంటప్పుడు మన ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ గారి సెంటిమెంట్ తెలుసు కూడా ఆయన కావాలని ఆయన ఏరు కోరి చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన స్టోరీ మీద ఆయనకున్న నమ్మకం, ఆయన స్క్రిప్ట్ మీద ఆయనకున్న కాన్ఫిడెంట్ అలాంటిది. అంతేకాదండి, ఏఆర్ రెహమాన్ గారు అంటే బుచ్చిబాబు సానా గారికి చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఆయన డ్రీమ్ అనమాట. ఎలాగైనా సరే ఈ పెద్ది మూవీతో ఈ తెలుగు మూవీకి ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది అనేటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో కూడా బుచ్చిబాబు సానా గారు ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే అది ఏమన్నా ఏఆర్ రెహమాన్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఆల్బమ్ ఇచ్చారండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి 3 సాంగ్స్ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందంట. ఈ విషయం నేను చెప్పింది కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే చెప్పారు. ఈ మూవీలో నాకు ఫేవరెట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పారు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారంట. ఈ స్పెషల్ సాంగ్స్ లో లిరిక్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. బంకులుంటాయి, బంగారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటుంటాయి. మనిషి అన్న బోటికి మామూలే, ప్రతి పూట తప్పని పేసిలే, అడపా దడపా హిడిసే గడప ఎట్టి పిప్పి పీలే పోతావుతిగా. చాలా అంటే చాలా బాగున్నాయి. అనంత శ్రీరామ్ గారు ఈ స్పెషల్ సాంగ్స్ లిరిక్స్ రాయడానికి 50 రోజులు పట్టిందంట. అందుకే ఇంత బాగా వచ్చింది. ఈ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ పెద్ద మూవీకి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి. మ్యూజిక్, బీజిఎం, అదే విధంగా యాక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రీసెంట్ గానే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 hours లోనే 101 million వ్యూస్ వచ్చింది. అసలు నా మైండ్ పోయిందనమాట. ఇక షాకింగ్ విషయం ఏంటంటే హిందీలో ఏకంగా 35 million వ్యూస్ వచ్చింది. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దీన్ని బట్టి అర్థమైపోతుంది రాబోయే రోజుల్లో పెద్దిగాడి మాన్యా ఏ రేంజ్ లో ఉంటుందో, పెద్దిగాడి తుఫాన్, పెద్దిగాడి ఓచకోత ఏ రేంజ్ లో ఉండబోతుందో ముందు చూస్తారు. ఫైనల్ గా ఈ స్పెషల్ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.